언젠가부터였을까 기다림의 끝에 너를 만났고 모든 게 새로 느껴져 Something in my heart 이 맘 전하고 싶어 When you ring my valentine 언젠가부터였을까 기다림의 끝에 너를 만났고 모든 게 새로 హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి డిఐవైతో మీ ముందున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి చాలా పెద్ద పెద్ద టాజిల్స్ అండి. ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ముందుగా నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది మీడియం సైజులో ఉందండి. మరీ సన్నది కాదు, అలా అని మరీ లావుది కాదు. ఇది దాదాపుగా ఒక బండిల్ తీసుకున్నాను. దీనిలో 20 మీటర్స్ ఉన్నాయి. 300 రూపీస్ పడింది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు, అంటే మనం దీన్ని ఎక్కడ హ్యాంగ్ చేద్దాము అని అనుకున్న దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే విండోకి, మీరు ఇందాక ఇంట్రో వీడియోలో చూసారు కదా, నేను విండోకి హ్యాంగ్ చేశాను. అందుకోసమని 1.5 మీటర్ పీస్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం 1.5 మీటర్ ఒక 2 పీసులు కట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 టాజిల్స్, అంటే 2 టాజిల్స్ లాంటివి తయారు చేస్తున్నాను. టోటల్గా 4 టాజిల్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క థ్రెడ్కి 2 ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఎడ్జెస్ని కొంచెం ఓపెన్ చేసుకుంటున్నాను. అది 5 ఇంచెస్ గ్యాప్ ఉంచి తర్వాత మనం ఈ విధంగా ఒక 3 అయితే వేసుకోవాలి ఒక ఎడ్జ్కి. ఇక్కడ చూసారు కదా, నేను ఇవి టాజిల్స్ని, అంటే ఈ థ్రెడ్ని ఓపెన్ చేశాను. రెండో వైపు కూడా మనం ముడి వేసుకోవాలి. కానీ ముడి వేసుకునేటప్పుడు ముందుగా మనం థ్రెడ్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ చాలా గట్టి అల్లికండి. అదేంటంటే మనకి చాలా టైట్గా అల్లుంటారు వాళ్ళు, దానివల్ల మనకి దాని లుక్ అనేది బాగుండదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకవైపు ముడి వేయండి, రెండో వైపు ముడి వేసే ముందే మీరు ఈ విధంగా లూజ్గా చేసుకొని తర్వాత రెండో వైపు కూడా ఒక 5 ఇంచెస్ ఎడ్జ్ని వదిలేసి అక్కడ మధ్యలో ముడి వచ్చేటట్టు చూసుకొని ముడి వేసుకోండి. దీనివల్ల మీకు ఆ టాజిల్ అనేది మధ్యలోకి వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుందన్నమాట టాజిల్ మనం తయారు చేసేది. ఇది నేను కొంచెం మందంగా ఉంటే బాగుంటుందని కొద్దిగా లావుగా తయారు చేశాను. ఇక్కడ రెండో వైపు ఫస్ట్ ఒక టాజిల్ అయితే ఒక పక్కకి తయారు చేసేసాను కదా, ఈ విధంగా రెండో వైపు ఇప్పుడు టాజిల్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 9 ఇంచెస్ అండి మెజర్మెంట్ తీసుకోండి. అంటే టేప్తో 9 ఇంచెస్తో ఈ విధంగా థ్రెడ్స్ని కట్ చేసుకున్నాను. ఇందాక మనం ఒక పెద్ద బండిల్ తీసుకున్నాం కదా, దాంతో ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనం మెజర్ చేసుకొని 9 ఇంచెస్ ఉందండి ఇది సుమారుగా. ఈ విధంగా 9 ఇంచెస్తో మీరు కట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని పీసెస్ అంటే మీకు ఎంత మందం అనేది కావాలి అన్న దాన్ని బట్టి. నేనైతే ఇక్కడ దాదాపుగా 10 తీసుకున్నానండి అలాంటి పీసెస్ని. అంటే 10 తీసుకున్నాను కదా, అన్నీ కూడా 9 ఇంచెస్తో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం ఈ థ్రెడ్స్ని ఓపెన్ చేయాలి. అంటే అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీతో చూపిస్తాను. ఇవి టోటల్గా నేను 10 తీసుకున్నాను. వీటిల్లో ఒక 5 ఫస్ట్ ఓపెన్ చేసుకొని, ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు. మొత్తం 10 తీసుకున్నాను. ఈ 10ని మనం విడివిడిగా ఓపెన్ చేసుకోవాలి. మీకు ఎడ్జెస్ చూసినట్టయితే కొంచెం ఓపెన్ అయిపోయి ఉన్నాయి కదా, మనం ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ ఉంటే ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం థ్రెడ్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో నాకు 6 ఉన్నాయి అన్నమాట విడివిడి దారాలు. అయితే వీటిల్లో అన్నీ ఈక్వల్గా ఉండవు. ఒక 5 మాత్రం ఈక్వల్గా ఉంటుంది, ఒకటి మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఇవన్నీ కూడా పక్కకు వచ్చేసినాయి కదా మనకి. ఇక్కడ నేను 5 ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత ఇందాక మనం ముడి వేసాం కదా ఒక థ్రెడ్, ఆ థ్రెడ్ని, ఏది మనం 1.5 మీటర్ తీసుకున్న థ్రెడ్ని మనం ఇప్పుడు ఇందులో పెట్టాలి. అయితే ముందు ఇక్కడ మనం 5 ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి కాబట్టి 25 అనేవి థ్రెడ్స్ ఉన్నాయి. వీటిని ఫస్ట్ నేను ఈ విధంగా పెట్టి అడుగున ఒక థ్రెడ్ని పెట్టాను. ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు చిన్న థ్రెడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒకదాన్ని ఈ విధంగా పెట్టాను. తర్వాత ఇక్కడ మనం ఇందాక ఫస్ట్ రోప్కి ముడి వేసాం కదా, ఆ ముడి అనేది ఆ మధ్యలో, అంటే మనం ఇక్కడ మధ్యలో ఒక తాడు పెట్టాం కదా, దానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఎటైనా ఒకవైపు వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా మనం ఉంచాలి. తర్వాత ఇందాక మళ్ళీ మనం మొత్తం 10 పీసెస్ తీసుకున్నాం కదా, ఆ మిగిలిన 5 పీసెస్ని కూడా ఓపెన్ చేసి చిన్నగున్న పీస్ని పక్కకు పెట్టి
ఆ మిగిలిన 5 పీసెస్‌ని ఈ విధంగా దాని మీద పరుచుకోవాలి. అన్నీ ఒకే విధంగా లైన్‌గా పెట్టుకున్న తర్వాత ఈ ముడి వేయండి. కరెక్ట్‌గా ఇందాక మనం మధ్యలో పెట్టిన రౌండ్ ముడి మీదకి ముడి పక్కన పైన కొంచెం మనకి ఈ విధంగా ముడి రావాలి. మీరు కొంచెం టైట్‌గా ముడి వేయండి. చూసారు కదా! అప్పుడు మనకి ఈ విధంగా లుక్ అనేది వస్తుంది. ఇదిగోండి చూసారా? అందుకని మనం ముందు ఇక్కడ ముడి పెట్టుకునేటప్పుడు మనం పైన వైపు కొంచెం ఎక్కువ ప్లేస్‌ను వదులుకొని 2 సమానంగా కాకుండా కింద వైపు కొంచెం తక్కువ వదలండి. అంటే ఆ మధ్యలో 1½ మీటర్ తాడుంది చూసారా? దాన్ని సమానంగా గాకుండా మనం ఎటువైపైతే పెట్టదలుచుకున్నామో అటువైపు కొంచెం తక్కువ పెట్టుకుంటే మీకు ఆ పైన ఉన్న టాజిల్స్ గూడా పర్ఫెక్ట్‌గా అన్నీ ఈక్వల్‌గా వస్తాయన్నమాట. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాకట్లాగానే ఈ విధంగా ముడి అంటే కొన్ని పైనకి, కొన్ని కిందకి జరుపుకుంటే మీకు ఫస్ట్ మనం వేసుకున్న ముడి అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ఒక్కొక్క థ్రెడ్‌ని ఓపెన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క థ్రెడ్‌లో మళ్ళీ మీకు 2 థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా సన్నటి థ్రెడ్స్ దాదాపుగా 5 ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా జాగ్రత్తగా ట్విస్ట్ చేస్తూ ఓపెన్ చేసుకోండి. చిక్కు పడకోకుండా ఈ విధంగా ఒక్కొక్కటిగా విడదీయండి. ఇదిగోండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా విడదీసుకోవాలి. అప్పుడు మనకి ఒక చిన్న థ్రెడ్‌లో 5 థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు ఇదిగోండి ఒకే థ్రెడ్‌లో 2 థ్రెడ్స్ వచ్చినాయి కదా! మళ్ళీ దాంట్లో నుంచి 5 వచ్చాయి. ఈ విధంగా ఒక పక్క నుంచి మొత్తంగా ఓపెన్ చేసుకుంటూ రండి. ఈ విధంగా కొంచెం టైం కన్జ్యూమింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే మీకు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెంగా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ మనం టాజిల్స్‌ని అయితే రెడీ చేయొచ్చు. లేదు అంటే 1 ఆర్ 2 అవర్స్ పడుతుంది. చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తది. అలాంటి వాళ్ళైతే మధ్యలో ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా టీవీ చూస్తూనో, ఏదైనా టైం పాస్ చేస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇవి పెట్టుకొని వర్క్ అనేది చేసుకోండి. ఇది చాలా చాలా బావుంటది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బయటైతే మనకి సిల్క్ థ్రెడ్స్‌తో దొరుకుతాయి. వాటికంటే కూడా ఈ కాటన్ థ్రెడ్‌తో చాలా బావుంటుంది. కాకపోతే కాటన్ థ్రెడ్ కాబట్టి కొంచెం డస్ట్ అనేది పట్టడానికైతే అవకాశం ఉంటది. మీరు ఎప్పటికప్పుడు దాన్ని బ్రష్ ఉంటుంది కదా! బ్రష్ గానీ, లేదంటే కోంబ్ గానీ దాంతో మీరు క్లీన్ చేశారంటే నీట్‌గా అయిపోతుంది. ప్రాబ్లమ్ ఏముండదు. నేను ఆల్మోస్ట్ ఆల్ అంతకుముందు ఎప్పుడో మీకు వీడియోలో ఒకసారి షేర్ చేశాను. ఈ డీఐవై చేస్తున్నానని. తర్వాత నుంచి నేను రెగ్యులర్‌గా వాడుతూ ఉన్నాను. డస్ట్ పట్టినా నేనైతే వాక్యూమ్‌తో ఆల్ పర్పస్ బ్రష్ పెట్టి అనేస్తాను. మొత్తం కంప్లీట్‌గా క్లియర్ అయిపోయి వైట్‌గా వచ్చేస్తుంది. లేదు అంటే వాష్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా ఒక్కొక్క థ్రెడ్‌ని విడదీసుకుంటూ వచ్చాను కంప్లీట్‌గా. అలానే మనం ఇందాక స్టార్టింగ్ ముడి వేసాం చూసారా? మధ్యలో కొన్ని ఓపెన్ చేసాము 5 ఇంచెస్ వదిలి. దాన్ని కూడా మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఇంకా కొంచెం కుర్చీ అనేది మందంగా వస్తది. ఇక్కడ తన్మయ్యకి కూడా కొంచెం ఫన్ యాక్టివిటీ లాగా తను కూడా నేను చేస్తాను అనుకుంటే అయితే చేస్తా ఉంది మా క్యూటీ పై. Well, I've been thinking about you, and I think I have to listen because the sun is up, it's a beautiful day. My beginning will be as bright as the sun. Come, won't you come along? And it feels so bright. చూసారు కదా! ఫైనల్‌గా ఒక పక్కకైతే ఓపెన్ చేసేసాను. ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి ఇంత మందంగా వస్తుంది. రెండో వైపు కూడా మనం ఓపెన్ చేస్తే ఇంకా చాలా మందంగా వస్తది. ఇది మీకు ఎంతైతే మందం కావాలనుకుంటున్నారో అంత మందం అనేది మీరు ఆ పెట్టుకునే థ్రెడ్స్‌ని బట్టి ఉంటదనమాట. నేను ఇందాక దాదాపుగా ఎన్ని పెట్టానండి 50 థ్రెడ్స్ పెట్టాను. 50లో నుంచి మళ్ళీ 2 వచ్చాయి. మళ్ళీ ఆ 2లో నుంచి కూడా మళ్ళీ మనకి 5 వచ్చాయి. అందువల్ల చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు 1 బై 1 మనం ఫస్ట్ ఓపెన్ చేసిన దాని మీద నుంచి ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ మిగిలినవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనకి ఇంత మందంతో ఇంత పొడుగ్గా వచ్చింది. ఇది నేను దాదాపుగా 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేనైతే 12 ఇంచెస్ పెట్టినట్టున్నాను. అందుకని కొంచెం ఎక్కువగా వచ్చింది. మళ్ళీ మనం అది కట్ చేసేస్తాము. కిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని మీకైతే నేను 9 ఇంచెస్ అని చెప్పాను. తప్పకుండా 9 ఇంచెస్ పెట్టండి. అలానే థ్రెడ్ పెట్టుకునేటప్పుడు కూడా మధ్యలో ఒక థ్రెడ్ పెట్టాం కదా! అక్కడ 4 ఇంచెస్‌కి ఒక థ్రెడ్ అంటే ఆ మధ్యలో ఉన్న ముడిని పెట్టుకోండి. ఇంకొకటి 5 ఇంచెస్ వదలండి. అప్పుడు మీకు బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా మనం మొత్తం కోమ్‌తో చిక్కులు లేకుండగా అంతా కూడా క్లీన్‌గా, స్ట్రెయిట్‌గా వచ్చేటట్టు క్లీన్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఏదైనా చిక్కులాగా ఉన్నా అవన్నీ కూడా వచ్చేస్తాయి. కాకపోతే మీరు కోమ్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం పార్ట్‌ని విడదీసి
కోమ్ చేయండి. అప్పుడు మీకు లోపల ఉన్నది కూడా ఆ థ్రెడ్ అంతా ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి థ్రెడ్ అంటే మనం ఈ విధంగా దువ్వామనుకోండి చక్కగా నీట్‌గా ఉంటదనమాట. ఎక్కడ చిక్కులు పడుకోకుండా చక్కగా నీట్‌గా వస్తది. ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం మీకు ఇంకా కొంచెం మందంగా వస్తదనమాట. అంటే కొంచెం ఫ్లఫీగా, ఉబ్బుగా కనిపిస్తది. ఈ డీఐవై వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్స్‌తో కూడా చేసుకోవచ్చు. వూల్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే వూల్ అయితేనేంటంటే విడదీయడానికి కుదరదు. ఈ థ్రెడ్ అయితే ఈ విధంగా విడదీయడానికి బావుంటుంది. దీంట్లో కలర్ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి. కావాలన్న వాళ్ళైతే మీకు అందుబాటులో ఉంటే గినక కొనుక్కోండి. నాకైతే ఇక్కడ కలర్ థ్రెడ్స్ అనేవి దొరకలేదు. మ్యాక్రోమి థ్రెడ్స్ అని కూడా మనకి ఆన్‌లైన్‌లో అమ్ముతూ ఉంటారు. అవి కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి. వాటితోనైనా కూడా మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక థ్రెడ్‌ని తీసుకున్నాను. ఏంటంటే ఇందాక మనం చిన్న చిన్నవి మధ్యలో పీసెస్ 5 వచ్చాయి గదా! ఒక్కొక్క రోప్‌ని విడదీసినప్పుడు వాటిల్లో నుంచి చిన్నగా ఉంటాయి కాబట్టి అవి ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. అందుకని వాటిని ఒకదాన్ని విడదీస్తే 2 వచ్చాయి. దీన్ని నేను మధ్యకి కట్టాను. తర్వాత ఇక్కడ ముడి వేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒక ఎడ్జ్‌ని పెట్టుకొని ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసి మన ఫింగర్‌ని ఈ విధంగా పెట్టి బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్‌ని ఈ విధంగా తిప్పాలి. ఈ థ్రెడ్ అనేది మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. దాదాపుగా ఒక 30 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. అంటే ఒక 10 ఇంచెస్ థ్రెడ్ తీసుకోండి. దాన్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తూ అంటే కొంచెం మందంగా వస్తే బావుంటది. చూసారు కదా వీడియోలో పర్ఫెక్ట్‌గా చూడండి. లేదు అంటే మీరు సింపుల్‌గా ఒక 2, 3 చుట్లు చుట్టేసి ముడి వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. ఇదిగోండి ఈ విధంగా తీసుకొని దీని లోపల నుంచి ఈ విధంగా తీయాలన్నమాట. తీసిన తర్వాత మనకి అడుగున మనం కొంచెం గ్యాప్‌తో అక్కడ ఫింగర్ థంబ్ పెట్టి ఒకటి ఆహ్, థ్రెడ్‌ని ఓపెన్ చేసి ఉంచాం కదా! దాంతో ఈ విధంగా లాగితే మీకు థ్రెడ్ అనేది పర్ఫెక్ట్‌గా పడుతుంది. చూసారు కదా! ఈ విధంగా టైట్‌గా వస్తుంది. ఇక్కడ మధ్యలో మనం ఈ చుట్టిన చుట్లు కూడా దాదాపుగా ఒక 8 ఆర్ 9 చుట్లు చుట్టారనుకోండి, మీకు అక్కడ ఆ మధ్యలో ఆ రౌండ్ బాల్ లాగా వచ్చింది చూసారా? అక్కడ మంచిగా గుబ్బులాగా వస్తుందనమాట. అంటే కొంచెం ఎక్కువగా వస్తది. దానివల్ల చూడ్డానికి అందంగా ఉంటది. ఇదిగోండి మన ఫైనల్ టాజిల్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ఒకటి కట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి దాని ప్రకారం నేనైతే కట్ చేసుకుంటున్నాను సెకండ్‌ది కూడా. మీరు పొడుగ్గా కావాలా, కొంచెం పొట్టిగా కావాలా, మీకు ఎంత సైజులో అయితే నచ్చుతుందో మీరు అంత సైజు కట్ చేసుకోండి. ముందుగా అయితే చిన్నగా కట్ చేయకుండా ఫస్ట్ అయితే కొంచెం ఒక ఎన్ని ఇంచెసు దాదాపుగా 5 ఇంచెస్ పెట్టానండి నేను పొడుగు. 5 ఇంచెస్ పెట్టుకొని తర్వాత కట్ చేసుకోండి. 5 ఆర్ 6 ఇంచెస్ పెట్టుకొని కటింగ్ చేయండి. ఆ తర్వాత అది గినక మీకు పొడుగ్గా అనిపిస్తే మళ్ళీ ఒక 1 ఇంచ్ మందం కట్ చేసుకోవచ్చు. లేదు మీరు ముందుగానే చిన్నగా కట్ చేసినాక అది మనకి నచ్చలేదనుకోండి, మళ్ళీ దాన్ని పెద్దగా చేయలేం. అందుకని ముందు మీరు చిన్నది అంటే కొంచెం పెద్దది కట్ చేయండి టాజిల్ అనేది. అంటే 6 ఇంచెస్ అట్లా పెట్టుకొని కట్ చేసుకోండి. అది మీకు మరీ పొడుగ్గా ఉంది, సన్నగా అనిపిస్తుంది, లేతే చూడ్డానికి అట్రాక్టివ్‌గా లేదు అని అనిపిస్తే మళ్ళీ ఒక 1 ఇంచ్ అయితే తగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎంత మెజర్‌మెంట్‌తో అంటే పైనుంచి అంటే ఆ బొడప దగ్గర నుంచి ఎంతైతే మెజర్ చేశానో నా టాజిల్ అనేది ఎంత పొడుగుందో నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. చూసారు కదా! బెడ్‌రూమ్‌లో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ డీఐవైని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో ఎలా ఉంది, ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో కూడా మీరు ఈ టాజిల్స్‌ని అయితే తయారు చేసుకోవచ్చు. బై బై. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.